ఉంటే, ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఒక అంశం ఇచ్చాడనమాట. ఏంటంటే దేవుడితో ఉన్న తీగలన్నీ ఫలిస్తాయి. ఎలా ఫలిస్తాయో దేవుడితో లేని తీగలు, దేవుడితో అంటు కట్టబడలేని తీగలు ఎలా అయితే నాశనం అయిపోతాయో అది చెప్పమని దేవుడు నాకు ప్రేరేపణించాడు. అయితే నేను వాక్యం అంతా సిద్ధం చేసుకున్నాక ఒక పాట గుర్తొచ్చింది అనమాట. నాకు ఒక పాట గుర్తొస్తే ఆ పాట కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాను అనమాట. ఏం పాట అంటే ఆ పాట అంజూరా చెట్టు వలే అందముగా ఉన్నావా. ఆ పాట అంజూరా చెట్టు వలే తెలుగు క్రిస్టియన్ సాంగ్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ తర్వాత ఆ ఛానల్లోకి వెళ్ళేసరికి అంతా చూసాను, అంతా అయిపోయింది. చూసేసిన తర్వాత ఛానల్ అంతా చెక్ చేసాను, అంతా అయిపోయింది. వచ్చే ఇంక మర్చిపోయాను, వదిలేసాను అనమాట. వదిలేసాక నేను ఆ ఉపవాస కూడికలకి వెళ్ళాను, వాక్యం చెప్పేశాను, వచ్చేసాను. నేను ఫస్ట్ రోజు అనమాట. సెకండ్ రోజేమో అమ్మ వాక్యం అనమాట. నేనేమో ఫస్ట్ రోజు, అమ్మ సెకండ్ రోజు. వాక్యం అయితే అమ్మ వాక్యం కదా, అయితే అమ్మ అంటే నాకు ఇష్టం కదా మరి. అయితే అమ్మ వాక్యం, అమ్మ అసలు ఏం చెప్తారని చూడడం కోసం లైవ్ ఆన్ చేశాను అనమాట. ఆ సెకండ్ రోజు లైవ్ ఆన్ చేయడంతో అన్నయ్య వర్షిప్ చేస్తున్నారన్నమాట. బ్రదరు వర్షిప్ చేస్తూ ఉంటే ఇంకా ఈ బ్రదర్ని ఎక్కడో చూసాను అనుకున్నాను. ఎక్కడ చూశాను, ఎక్కడండి, పాట పాడుతున్నారు కదా, అవునని చెప్పేసి మా మమ్మీతో, మమ్మీ ఈ అన్నయ్యని ఎక్కడో చూశాను మమ్మీ అని చెప్పి యూట్యూబ్ హిస్టరీలోకి వెళ్ళిపోయి మొత్తం ఎతికేసి ఇదిగో మమ్మీ అని చెప్పేసి చూపించేస్తే ఓకే, అక్కడతో కూడా అయిపోయింది. వదిలేసిన తర్వాత డిసెంబర్ నెలలో 31 డిసెంబర్ నెలలో ఏమైందంటే పీటర్ గారు అని చెప్పి ఒక దైవజనుల చర్చ్లో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్స్ మేము కూడా పాల్గొన్నాం, మా మమ్మీ నేను కూడా పాల్గొన్నాం అనమాట. ఎందుకంటే అప్పుడు మా చర్చ్లో కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. కానీ మా మమ్మీకి అప్పుడు కాలు విరిగిపోవటం వల్ల ఆ మీటింగ్స్కి మేము వెళ్ళలేకపోయాం. మా చర్చ్లో మేము ఇంట్లోనే ఉండి ఈ గూగుల్ మీట్ ద్వారా అక్కడ జరుగుతున్న మీటింగ్లో ఇంటి దగ్గర ఉండి పాల్గొంటూ ఉంటే ఆరాధన అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సాక్ష్యం చెప్తూ ఉన్నారనమాట. ఒక వ్యక్తికి సాక్ష్యం చెప్తా ఉంటే సాక్షువులు అస్తమానం ఏమంటున్నారంటే స్వరూప్ చెక్కం అంటున్నారు. అయ్య బాబు ఇంత బాగుంది సాక్ష్యం, ఈ సాక్ష్యం వింటుంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది, చాలా ఇదిగా ఉంది కదా. అసలు ఈ స్వరూప్ చెక్కం ఎవర్రా అని చెప్పి ఎక్కడికి వెళ్ళాం, మళ్ళీ మీకు బాగా తెలిసిపోయింది, యూట్యూబ్లోకి వెళ్ళామన్నమాట. మళ్ళీ స్వరూప్ చెక్కం అని కొట్టినంటనే మళ్ళీ ఎవరు వచ్చారు, అన్నయ్య వచ్చారు. మళ్ళీ పాట పాడిన అన్నయ్య, ఆరాధన చేసిన ఆ బ్రదర్, మళ్ళీ ఆ బ్రదరే వచ్చారు. ఇదేంట్రా బాబు ఇంతలా వచ్చిందేంటి అని చెప్పేసి అయిపోయింది, అక్కడితో అయిపోయింది. తర్వాత జనవరి 31న మా చర్చ్లో యూత్ మీటింగ్ జరిగిందనమాట. యూత్ మీటింగ్ అని చెప్పేసి దైవజనులు పీటర్ గారిని మేము వాక్యం చెప్పడానికి పిలిచామన్నమాట. పిలిస్తే ఆయన అన్నారు, నేను వాక్యం చెప్తానండి, నా ముందు ఒక అబ్బాయి సాక్ష్యం చెప్తాడు, చాలా బాగా చెప్తారు, మంచి సాక్ష్యం, యవనస్తులు వింటే చాలా బలపడతారు అని చెప్పినప్పుడు సరే అండి అని చెప్పేసి తీసుకొచ్చారు. నేను మా అమ్మగారికి బాగోలేదు కదా, అప్పుడు మొత్తం పాస్టర్ గారులు అందరూ వస్తున్నారని తెగ వండేసాం అనమాట. మా అమ్మమ్మ నేను అప్పుడు మా అమ్మగారు మరి వంట వండలేరు కదా, అప్పుడు మా అమ్మమ్మ నేను మొత్తం వంటలన్నీ చేసేసి రకరకాల వంటలన్నీ వండేసినప్పటికి లేట్గా వెళ్తాం కదా. చర్చిలోకి వెళ్ళేసరికి నేను అక్కడ చూసినన్ని ఎక్కడ వచ్చారు, ఇప్పుడు మా చర్చిలోకి వస్తాడు. నా గుండె అలా జారిపోయింది అనమాట సడన్గా. అదేంటది, ఆ యూట్యూబ్లో బ్రదరు ఇక్కడికి వచ్చారేంటి, అయ్య బాబాయ్ అని చెప్పేసి అలా సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం అంతా విన్నాం, వాక్యం అంతా అయిపోయాక దైవజనులు పీటర్ గారు ఒక మాట చెప్పారనమాట. ఏమనంటే, నాకు దేవుడు చెప్పారు, దేవుడు దర్శనం ఇచ్చారు, రోజాకి స్వరూప్ బాబుకి ఇద్దరికి కూడా మ్యారేజ్ అయినట్టు, ఇది దేవుడి చిత్తం, వీళ్ళిద్దరిని వాడుకోబోతున్నట్టు దేవుడు నాకు చెప్పాడు, ఇది దేవుని చిత్తం అని చెప్పి నన్ను ప్రార్థన చేసుకోమని చెప్పారు సుధక్క పీటర్ గారు వాళ్ళు. అయితే నేను అంత పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా, ఆల్రెడీ యూట్యూబ్లోకి వెళ్ళి అన్ని సంఘాలని చూస్తాం కదా, ఒక సంఘంలో ఎవరైనా 2-3 ఉంటారా, అందరూ ఎక్కువ మంది జనాలే. అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేసి అక్కడ ఆ ఫ్యామిలీలోకి వెళ్ళే అంత కెపాసిటీ నాకు లేదు.
అంత సీన్ నాకు లేదు, అంత నాలెడ్జ్ కానీ అంత ధైర్యం అంత ఏమీ నాకు లేదు. నేను చాలా దారుణమైన స్థితి, నాకు ఏమీ తెలీదు, ఏమీ మాట్లాడడం రాదు, ఏమీ తెలియదు కదా, నాకు అంత లేదు అని చెప్పేసి నేను నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించమాట. దేవుడు ముందుగా చెప్పాడు నాకు, ఈ లెటర్ ద్వారా వస్తారు, అవి ఏమీ పట్టించుకోకుండా వదిలేసినప్పుడు మరలా అందరూ చెప్తూ ఉండేవారు, మా అమ్మగారు అందరూ, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుణ్ణి అడుగు అని చెప్తా ఉంటే నేను పట్టించుకోకపోయేసరికి ఒకసారి ప్రార్థన చేసి అడిగాను. ఇంతలా చెప్తున్నారు కదా అందరూ, ఇది దేవుడి చిత్తమని, ప్రభా నీ చిత్తమైతే నాకు సూచనలు ఇమ్మని చెప్పేసి అడిగాను. గిద్యోను అడిగాడు కదండి ఆ రోజు సూచనలు, గిద్యోను కూడా సూచనలు అడిగాడు. దేవా నువ్వు మాకు తోడుంటే, నువ్వే నిజమైతే నేను కొన్ని చెప్తానని చెప్పేసి గొర్రెబొచ్చు అంతగా ఉంచి రాత్రంతా నేను ఉంటాను, ఈ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, చుట్టుపక్కల పడకూడదంటే నిజంగా గిద్యోను అడిగినట్లు అలాగే జరిగింది. మరలా ఇంకొక సూచన అడిగాడు, తండ్రి గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు, చుట్టుపక్కలంతా మంచు పడాలంటే అలాగే జరిగింది. నేను కూడా అలాగే నా విశ్వాసం కోసం, నేను దేవుడి నుండి ఒక కన్ఫర్మేషన్ కోసం ఎన్నో సూచనలు అడిగాను. ప్రతి సూచన ఆయన ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నా ప్రార్థన ప్రతి సూచనలు నాకు ఇస్తూ నన్ను ముందుకు నడిపించారు. మీ అందరూ షార్ట్ ఫిలింలో చూశారు కదండి, బైబిల్లో పేరు చూపించడం ఏంటి, తర్వాత ఆయన పేరే కాకుండా మామయ్య గారి పేరు చూపించడం, అన్నీ కూడా దేవుడు నాకు సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అయిపోయింది, కానీ అటు సైడ్ నుంచి మాకు ఏ సమాధానం రావట్లేదు. అటు సైడ్ నుంచి ఏమీ చెప్పట్లేదు, ఇష్టమని చెప్పట్లేదు, ఇష్టం లేదని చెప్పట్లేదు, అవునని చెప్పట్లేదు, కాదని చెప్పట్లేదు. ఏం చేయాలో మాకు అర్థమవట్లేదు. ఇక్కడేమో మా ఇంట్లో మొత్తం నా పెళ్ళాడవాడు అయిపోతుంది అనమాట. మా అమ్మమ్మ ఎంత అలాగంటే, మా అమ్మమ్మ ఇంకా నా పెళ్ళి కోసం చాలా ప్రార్థన చేసింది, ఏడ్చేసేది ఎక్కెక్కబడి, తెల్లవారుజామున ఏంటి మా అమ్మగారు అందరూ ఏడ్చేసేవారు. మా అమ్మమ్మ అయితే ఎలాగో చెప్పినా పడుకునేది, కళ వచ్చేదనమాట. మా అమ్మమ్మకి కళ వచ్చేది, కళ వచ్చిన వెంటనే నా దగ్గరికి వచ్చేది, నేను రాసుకుంటూ ఉండేదన్నమాట. రాసుకుంటే నా దగ్గరికి వచ్చి, రోజా ఇల్లు సర్దే అన్నదనమాట. ఎందుకమ్మమ్మ ఇల్లు సర్దే అంటే, నాకు కళ వచ్చింది, ఇప్పుడు వచ్చేస్తున్నారా అర్జెంటుగా అందరూ అమలాపురం నుంచి అంటుంది. ఇదేంటి నీ కళ ఇప్పుడు నన్ను ఇల్లు సర్దేమంటావేంటి అని చెప్పేసి, అంటే అంతలా మా సైడ్ నుంచి చాలా ఉండేదన్నమాట. అయితే అటు సైడ్ నుంచి ఏమో మాకు ఏ సమాధానం వచ్చేది కాదు. ఎందుకు వచ్చేది కాదంటే, మమ్ముడివారం చర్చ్ కడతా ఉన్నారు కదా, ఆ మమ్ముడివారం చర్చ్లో అమ్మ వాళ్ళు ఉపవాసాలు ఉండడం, చాలా బిజీ, మావయ్య గారు ఇంక పొద్దున్న లేచి ఇంకా అక్కడే ఉండిపోవడం, అవి తాడపడం, అవన్నీ పనులు చూసుకోవడం, బిజీగా ఉండిపోయేసరికి ఇంకా మమ్ముడివారం చర్చ్, మేమేమో ఇక్కడ చాలా ఇదిగా అయిపోయే వాళ్ళం అనమాట. ఇంకా చెప్పట్లేదు ఏంటని చెప్పేసి ఈలోగా కొన్ని సంబంధాలు వస్తూ ఉండేవి మా దగ్గరికి. సేమ్ ఇలాగే కట్నం తీసుకోమని చెప్పేసి, మీ అమ్మాయిని ఇవ్వండి అని చెప్పేసి చాలా సంబంధాలు వస్తూ ఉంటాయి. ఈ సంబంధానికి ఒప్పుకుందామంటే ఈ సంబంధం దేవుడి చిత్తం కదా, ఈ దేవుడి చిత్తం కోసం ఎదురు చూస్తేనేమో మాట వచ్చేది కాదు. అలా జరుగుతుంటే ఒకరోజు మా అమ్మగారికి బీపీ పెరిగిపోయి నా కోసం టెన్షన్ వల్ల హాస్పిటల్లో కూడా జాయిన్ అయిపోయేవారు అనమాట. చాలా హై బీపీ పెరిగిపోయింది, 2-3 సార్లు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయిపోయేవారు. అంతలా టెన్షన్ పడిపోయేవారు అనమాట. నా వల్ల ఎంతమంది టెన్షన్ పడుతున్నారంటే, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, మా అమ్మమ్మ, ఇంకెవరంటే మాకు సమాధానం చెప్పలేక ఇక్కడ మామయ్య గారు, అమ్మ, ఈయన, తర్వాత పీటర్ గారు, అక్కడ మమ్మల్ని ఆపలేక పీటర్ గారు, సుధక్క, సత్యపాస్టర్, ఇంకా చాలామంది, అంతమంది ఎవరి వల్ల టెన్షన్ పడిపోతున్నారు? నా వల్ల ఎంతమంది టెన్షన్ పడిపోతున్నారు కదా, ఎంతమందిని టెన్షన్ పెట్టేస్తున్నాను కదా అని చెప్పేసి ఒకరోజు శుక్రవారం ఉపవాసం ఉండి చర్చిలో ఉండి ఆలోచిస్తున్నాను, ఎంతమందిని నేను టెన్షన్ పెట్టేస్తున్నాను, అదే ఇంతమంది నా కోసం టెన్షన్ పడుతున్నారు కదా, అదే నేనే లేకపోతే వీళ్ళకి ఏ టెన్షన్ ఉండదు కదా, వీళ్ళకి ఏ బాధ ఉండదు, మా మమ్మీ ఆరోగ్యంగా ఉంటారో, అటు సైడ్ వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పడానికి ఏ టెన్షను, ఏ మాటను ఎత్తుక్కో అవసరం లేదు కదా, నేనే చచ్చిపోదాం, మా చర్చి 3 అంతస్తులు ఉంటుంది అనమాట, చర్చి మించి దూకేద్దాం, చచ్చిపోదాం అని చెప్పేసి, ఇంకా చచ్చిపో అని చెప్పేసి సాతాను నన్ను చాలా విధాలుగా
ప్రేరేపిస్తూ ఉంది. అప్పటికే ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసుకున్నాను, కిటికీ పక్కనే కూర్చున్నాను. చచ్చిపోని ప్రేరేపిస్తూ ఉంటే ఏడుపు వచ్చేస్తూ ఉంది నాకు. ఇదేంటి ప్రభువా, నేను 2024లోనే కాదు దేవుడి కోసం ఎదురు చూసింది, ఆయన చిత్తం కోసం 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుడు నాతో చెప్పిన వాగ్దానం చేసిన నాటి నుండి ఎదురు చూస్తూనే ఉన్నాను. ఏ రోజా, ఎప్పుడు వస్తారు, ఎప్పుడో జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. ఇదంతా జరిగేసరికి ఎంతమందిని నేను టెన్షన్ పెట్టే బదులు చచ్చిపోదాం, ఏంటి ప్రభా నా పరిస్థితి ఇంతలా అయిపోయింది, ఎంతలా దారుణంగా అయిపోయింది. అందరూ నా వల్ల, నా మనసు ఎలాంటిదంటే నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు, వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం నేనన్నా బాధపడిపోతాను, కానీ నా వల్ల ఎవరు నొప్పించకూడదని చెప్పి నా మనసు, అది నా అలవాటు అనమాట. నేనన్నా బాధపడిపోయినా పర్లేదు, ఎవరు నా వల్ల అస్సలు నలిగిపోకూడదని నా ఉద్దేశం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, నా వల్ల వాళ్ళ కింద మీద పడిపోయి సతమతం అయిపోయి నలిగిపోతున్నారు. అందరూ ఇటు సైడ్ అటు సైడ్ అందరు నలిగిపోతూ ఉన్నారు. ఇంత కాదని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా, రోజా ఎంత దాకా తీసుకొచ్చింది నేను నిన్ను ఇక్కడతో వదిలేయడానికా, ఎంత దాకా తీసుకొచ్చింది నిన్ను చచ్చిపోతే నేను చూడ్డానికా, లేదు ఎంత దాకా తీసుకొచ్చింది దేవుడిని ఇక ముందు కూడా తీసుకువెళ్తాను. నిజంగా ఎంత దాకా ఎలా తీసుకొచ్చాడో తెలుసా, కొన్నిసార్లు ఇది జరగదేమో అని చెప్పి చాలా ఇదైపోయేదాన్ని, భయపడిపోయేదాన్ని, టెన్షన్ వచ్చేసేది. ఇది అసలు అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో కొండ మీద ఉన్నారు, ఆ కొండ కింద మట్టి దగ్గర ఉన్నాను నేను, ఇది జరగదని చెప్పి టెన్షన్ వచ్చేసిన ప్రతిసారి అక్కడి నుంచి దేవుడు ఆయన నన్ను భుజాల మీద వేసుకుని ఎంత దాకా తీసుకొచ్చాడు, ఎంత దాకా తీసుకొచ్చాడు. నేను తీసుకొచ్చాను అంటున్నాడు కదా. నేను అనుకునేదాన్ని, నాకేం డౌట్ వచ్చేదంటే దేవుడు నన్ను కాకుండా వేరొక వ్యక్తిని రీప్లేస్ చేసాడేమో, నన్ను కాకుండా వేరొక వ్యక్తిని మార్చేసాడేమో సడన్గా. నేను కాదులే అనుకున్నాను. మరలా దేవుడు స్వరం అంటుంది కదా, ఎంత దాకా తీసుకొచ్చింది రీప్లేస్ చేయడానిక, నిన్ను కాకుండా వేరొకరు పెట్టడానిక, ఎంత దాకా నా కోసం నువ్వు ఎదురు చూసావు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదో, ఎంత దాకా తీసుకొచ్చింది దేవుడిని అవమానపరచడానిక, ఎంత దాకా తీసుకొచ్చింది నిన్ను నవ్వుల పాలు చేయడానిక. దేవుడు నాతో మాట్లాడాడు. అలాగ నేను చాలా బలం పొందేసుకున్నాను. చాలా ఏదో తెలియని ధైర్యం నా నరాల్లో ప్రవహించిందనమాట ఆ రోజు. ఈరోజు దేవుడు మీతో కూడా చెప్తున్నాడు, ఎంత దాకా తీసుకొచ్చిన దేవుడు మిమ్మల్ని వదిలేడు. ఇల్లు స్థలం కొనిపించిన దేవుడు ఇల్లు కట్టకుండా వదిలేస్తాడా? ఇల్లు ఎంత నీరసం అంటే, నా వెంట్రుక నా మీద పడితే ఇలా పైకి తీసుకోలేనంత నీరసం. మనిషిని ఎలా ఉండేదాన్ని అంటే మంచానికి అతుక్కుపోయేదాన్ని, మంచంలోంచి లేవలేక అసలు నడవలేకపోయేదాన్ని. నాకు ఏమైనా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా మా తమ్ముడు మా డాడీ నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళి వెళ్ళాల్సిన పరిస్థితి. నా మొహం అంతా చాలా లోపలికి మొత్తం మారిపోయింది అనమాట. చాలా సన్నంగా అయిపోయాను, నేను చాలా ఇదిగా అయిపోయాను. అయితే ఈ మీటింగ్కి ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారండి? అమ్మ వస్తున్నారు. ఇప్పుడు అమ్మ చూడడం నన్ను ఫస్ట్ టైమా కాదా? ఇప్పుడు ఎంత నీరసం అయిపోయింది నన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా అసలు వద్దని ఇంటికి, అవునా కదా? వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్, ఫస్ట్ ఈజ్ బెస్ట్. ఆ ఫస్ట్లోనే మనకి చాలా దారుణం. అందరూ మేకప్లో బ్యూటీ పార్లర్కి వెళ్తే మన మేకప్ ఎలా అంటే సెలైన్లు ఎక్కించుకోవడం, అన్నం లేదు మనకి. చాలా 2-3 వారాల నుంచి అన్నం కూడా వెళ్ళలేని పరిస్థితి. లిక్విడ్స్ ఉంటాయి కదండి, జ్యూసులు, జావలు, ఆ జావ ఈ జావ తాగలేకపోయేదాన్ని. అలాగే తాగి పట్టించేవారు, అంటే నా అంతటి నేను కూడా తాగలేకపోయేదాన్ని అండి. పట్టించేవారు అనమాట, దగ్గరుండి పట్టించేవారు. అలాంటి పరిస్థితి. అయితే ఆ 24 గంటల ఆరాధనలో మార్నింగ్ అంతా అయిపోయింది. ఆ నైట్ నేను పడుకుంటే కొంచెం బెటర్గా ఉంటాను, లేదా మార్నింగ్ వస్తారనమాట. సెకండ్ రోజు మార్నింగ్ వస్తారు. నేను ఆ నైట్ పడుకుంటే కొంచెం నా మొహం అందంగా కనిపిస్తుంది, కొంచెం నేను బాగా ఉంటానని చెప్పి వెళ్ళి పడుకోలేదు. అందరూ అక్కడ ప్రార్థన చేసుకోవడం, ఏం అడగలేదు, సైలెంట్గా వచ్చారు, బాగా మాట్లాడారు, నాతో నవ్వారు, బాగున్నారా అని అడిగారు, బాగున్నాను, మీరు బాగున్నారా అని అడిగారు. అంతే. అయిపోయిన తర్వాత స్వీట్లు ఇచ్చాం, కారులో వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అంతే. మళ్ళీ మాకు సమాధానం ఏం చెప్పలేదు.
చెప్పకపోయేసరికి ఏంటి అని చెప్పేసరికి దైవజనులు పీటర్ గారు మాకు ఫోన్ చేశారనమాట. ఏమనంటే, అమ్మ, మా మమ్మీతో చెప్పారు ఏమనంటే, అమ్మ, ఆ పాస్టర్ గారు అసలు మాకు ఈ సంబంధం వద్దండి, నో అని చెప్దామని వచ్చారంట. కానీ రోజాని చూసేసరికి ఆ మాట చెప్పలేక తిరిగి వెళ్ళిపోయారంట అని చెప్పారంట. అసలు దేవుడు చేసిన కార్యమా కాదా ఇది? దేవుడు చేసిన కార్యమే. ఎందుకో తెలుసా? దేవుని యందు నిరీక్షణ ఉంచేవారిని ఆ నిరీక్షణ సిగ్గుపరచదు. చేయి జారిపోయిన పరిస్థితులు అయిపోవచ్చు. ఆ రోజు నేను, మా కుటుంబం ఓడిపోయిన రోజు అమ్మ మాట చెప్పేస్తే, కానీ చేయి జారిపోయిన పరిస్థితులు ఆయన చేతిలో పెట్టుకుంటాడు. ఓటమి తప్పని రోజైనా సరే మనల్ని ఓడిపోనిచ్చే దేవుడు కాదు. ఆ రోజు అమ్మ ఎస్, నో అని చెప్పడానికి వచ్చిన అమ్మ ఎస్ అని చెప్పారు. ఆ రోజు అయిపోయిన తర్వాత మామయ్య గారు ఒక రోజు చూడడానికని వచ్చారు. చూడడానికని వస్తే మామూలుగా అంత ఏం చూడలేదు, మామూలుగా వెళ్ళిపోయింది. తర్వాత రెండోసారి మా అమ్మగారికి బాగోలేకపోతే చూడడానికని వచ్చారనమాట. మా ఇంటికి చూడడానికని వస్తే అప్పుడు అడిగారనమాట, నన్ను ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు నాకు భయం, నాకు అసలుకే కదా. అయితే అప్పుడు నన్ను, నీకు దర్శనాలు వచ్చినాయి అంట కదా, ఏం వచ్చినాయి అంటే ఒక్కొక్కటి చెప్తున్నాను అనమాట. అల్లాడిపోతుంది, నా వాయిస్ అంతా వణికిపోతుంది అనమాట. చెప్తా ఉన్నాను. అప్పుడే భయపడ్డాను. తర్వాత ఇప్పటి నుంచి ఏం భయపడి మా మామయ్య గారితో ఫ్రీగా మాట్లాడేస్తాను అనమాట నేను. అలానే మా మామయ్య గారు అంటే గౌరవం లేదనుకోండి, ప్రేమ ఎక్కువే, చాలా గౌరవం కూడా ఇస్తాను ఆయనకి. అయితే నన్ను కూడా నాతో కూడా ఆయన అంతలా ఫ్రీగా మాట్లాడతారనమాట. చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతూ ఏం ఆలోచించుకున్నారంటే, ఇదే దేవుని చిత్తం. దేవుని చిత్తం అని తెలియకముందు ఎంతైతే లేట్ చేశారో, దేవుడి చిత్తం అని తెలిసాక అంత ఫాస్ట్గా అన్నీ జరిగిపోయినాయండి. అంత ఫాస్ట్గా 40 రోజుల్లో 40 డేస్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది, మాటలు అయిపోయినాయి, పెళ్ళి కూడా అయిపోయింది. అయితే మావయ్య గారు కూడా ఒప్పేసుకున్నారు. అమ్మను ఒప్పించడం ఈజీయే, మావయ్య గారిని ఒప్పించడం ఈజీయే, కానీ స్వరూప్ బ్రదర్ గారిని ఒప్పించడం మాత్రం మన వల్ల అవుతుందా? చాలా కష్టం. ఎందుకు, ఎక్కడో ఉన్నారు బ్రదర్, మనం ఎక్కడో ఉన్నాం. అయితే ఇంకా చాలా కష్టం అని చెప్పేసి ఒకరోజు దైవజనులు, మామయ్య గారు అందరూ అనుకున్నారు, లేదు వీళ్ళిద్దరిని మాట్లాడించాలి, దేవుడి చిత్తం అని తెలియాలని చెప్పేసి అనుకుని ఒకరోజు పెట్టారనమాట. పెడితే ఆ రోజు నాకు చెప్పారనమాట, ఇలా నువ్వు వెళ్ళాలి, రేపు మాట్లాడాలి అని చెప్పేసరికి సరే మామయ్య, సరే పాస్టర్, అప్పుడు పాస్టర్ గారు అండి అనేదాన్ని అనమాట. అప్పుడు ముందే మేము మాట్లాడుకుంటే ఉండేవాళ్ళం, అమ్మ నేను మామయ్య గారు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఫోన్. నేను రోజు గూగుల్ మీట్ ప్రార్థనకు కూడా వచ్చేదాన్ని తెల్లవారుజాము. మీకు తెలుసో తెలీదో, నీ కృప లేని అది పాట పాడాను అని చెప్పారు కదా, పాట కూడా పాడేదాన్ని అనమాట. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అయితే పెళ్ళి అవ్వకముందే, ఇంకా ఈయన ఒప్పుకోకముందే నన్ను అమ్మ అని పిలవమని నాకు దర్శనంలో దేవుడు చూపించాడు. ఇంకా పెళ్ళి అవ్వకముందే అమ్మ అని పిలవడం మొదలుపెట్టేసాను అనమాట. అయితే అప్పుడు చెప్పినప్పుడు ఈయన కోపంతో వస్తున్నారనమాట ఇంటి దగ్గర నుంచి. అసలు మా అమ్మని అమ్మ అని పిలవడానికి అసలు అమ్మ ఎవరు? నేను అమ్మని పిలవాలి కానీ ఆ అమ్మని పిలవడం ఏంటి? మీతో ఫోన్లు మాట్లాడడం ఏంటి? మీకు ఇది చేయడం ఏంటి? ఎంతలాగే భయం అంటే అందరికీ, నాతో ఫోన్ మాట్లాడాలనుకో అమ్మ మాట్లాడితే మామయ్య గారు బయట ఉండి చూసేవారు, ఈయన కానీ వచ్చి చూసేస్తారేమో అని చెప్పేసి. మామయ్య గారు మాట్లాడితే అమ్మ బయట కాపలా కాసారు, నాతో ఫోన్ అంతలా అనమాట. అయితే ఇంకా చాలా కష్టమైన తరం. ఆ రోజు శుక్రవారం నేను ఉపవాసం ఉండి చర్చిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభువా, ఇది అన్ని యుద్ధాల కంటే చాలా కష్టమైన యుద్ధం, ఇప్పుడు దాకా చేసిన దానికంటే ఇది మరీ ఎంత కష్టమైన యుద్ధం. ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట్లాడుతాను, మీ అందరికీ చెప్పాను కదా, దేవా నువ్వు నాకు తోడొస్తావా? నువ్వు నాకు తోడొస్తేనే నేను వెళ్ళి మాట్లాడగలను. మామూలుగా మా అమ్మాయిలతో మాట్లాడడమే మనకి అసలే భయము, కష్టం. అది కూడా అబ్బాయి, అది కూడా ఎవరో నేను మ్యారేజ్ చేసుకోబోయే వ్యక్తితో మాట్లాడడం ఇంకా కష్టతరం కదా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఒక మాట చెప్పాడనమాట. ఏమనంటే, రోజా నేను నీకు తోడొస్తాను, ఈసారి నేను నీకు తోడు రావడమే కాదు, నీకంటే ముందుగా వెళ్తాను. నీకంటే ముందుగా వెళ్ళి, యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది కదా, నీకంటే ముందుగా వెళ్ళి ఎత్తైన స్థలాలన్నీ చదును పరుస్తాను,
సంఖ్యలన్నీ విరగ్గొడతాను అని ఒక మాట ఉంటుంది కదా, ఆ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నేను నీకంటే ముందుగా వెళ్ళబోతున్నాను అని చెప్పి. అప్పుడు నా ప్రాణం కొంచెం తేలిగ్గా అయిపోయి నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి ఆ సమయం వచ్చింది, మాట్లాడే సమయం. దైవజనులు అందరూ ఉన్నారు, నేను ఆయన కూడా ఉన్నాం అనమాట. మొహం కూడా చూడలేకపోతున్నాను, భయం వేసేస్తుంది నాకు అనమాట. ఎందుకు చాలా సీరియస్గా ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారనమాట. ఏదో ఒకటి చేసి అట్టో మొక్క తేల్చేసి మొత్తం నాతో నో అని చెప్పేసి, బాబాయ్ వద్దురా బాబు నాకు ఈ సంబంధం అని చెప్పించడానికి నాతో వచ్చారనమాట. అయితే వచ్చేసరికి ఇంకా చెప్పారనమాట, అమ్మ నేను రిజెక్ట్ చేయడానికి నీలో ఒక్క క్వాలిటీ కూడా లేదు, నేను వద్దనుకోవడానికి ఏ అర్హత కూడా లేదు, నీలో ఏ తప్పు కూడా లేదు, కానీ నువ్వు చాలా మంచిదానివి, నేను చాలా మంచోడిని కాదు, నేను నీకు సరిపోను, నేను నీకు అసలు సరితోగును, మన ఇద్దరికి సెట్ అవ్వదు అని చెప్పేసి అంటే నేను ఒక మాట అన్నాను అనమాట. లేదండి, దేవుడు నాకు ఇదే దేవుడి చిత్తం అని చెప్పారు, మీ గతం ఎలా ఉన్నా నాకు అనవసరం, మీరు ఇప్పుడు చాలా ఆత్మీయంగా దేవుడి సేవలో వాడబడుతున్నారు కదా, మీరు ఇప్పుడు ఎలా ఉన్నది అనేది నాకు ముఖ్యం, తర్వాత నేను దేవుడి చిత్తం మాత్రమే చేయాలనుకుంటున్నాను, దేవుడు నన్ను ఎక్కడ దూకేమంటే అక్కడ దూకేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ, దేవుడి మాట తప్ప వేరొక మాట నా జీవితంలో జరగకూడదని నేను ఆశపడుతూ 5 సంవత్సరాలుగా ప్రార్థన చేసుకుంటూ దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడండి. 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను దేవుడి చిత్తం చేయడానికి మాత్రమే అని చెప్పినప్పుడు ఆయన కూడా ఇంకా ఇది నాతో మాట్లాడాక నో అని చెప్దామన్న వాళ్ళు కాస్త ఏమైపోయింది, ఇప్పుడు ఏమైపోయిందండి, ఎస్ అయిపోయింది. అది కూడా నన్ను కలిసి నాతో మాట్లాడిన తర్వాత అప్పుడు అమ్మ వాళ్ళకి వెళ్ళి చెప్పారు, అమ్మ ఇది దేవుడి చిత్తం అని నేను నమ్ముతూ ఉన్నాను, ఇదే దేవుడి చిత్తం నా పట్ల నేను విశ్వసిస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది. మీ అందరికీ తెలియకపోవచ్చు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలియచ్చు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వివాహం కూడా 6వ తారీఖుని ఇదే రోజు ముందు సంవత్సరం. మీ అందరూ ఒక ఆడవాడిలో ఉన్నారు, ఏంటో చెప్పనా, ఏ చీర కట్టుకోను, మా స్వరూప్ బాబు పెళ్ళికి ఏ చీర కట్టుకొని ఏ దండ వేసుకొని ఏ జడ వేసుకొని అని మీ ఆడవాడిలో ఉన్నారు, మేము కూడా అక్కడ ఒక ఆడవాడిలో ఉన్నాం. నా ఆడవాడు ఏంటో తెలుసా, నేను ఇప్పుడు అమలాపురం వెళ్ళబోతా ఉన్నా. అమలాపురం వెళ్తున్నాను, నాకేమొచ్చని, నాకేమీ రాదో, నాకేమీ తెలీదు, నేనేమీ చేయలేను, నాకు చాలా భయం అండి, చాలా భయం. నా భయం అంత భయం కాదు, ఇప్పుడు ఇంత అలా మాట్లాడుతున్నాను కానీ అక్కడ ఒకసారి నేను కూర్చున్నప్పుడు నా గుండె అంతా స్పీడ్గా కొట్టేసుకుంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారో తెలియదు, ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో కూడా తెలియదు, అంతలా భయం అనమాట. ఇంత భయస్తురాల్ని, ఏమీ తెలియదు నన్ను. అక్కడ ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతో జనం ఉన్నారు నీ ప్రజలు, వాళ్ళందరికీ వాక్యం చెప్పడం నా వల్ల కాదు, నేను చేయలేని పని అది. నువ్వు నాకు తోడుగా అమలాపురం వస్తేనే అది నా వల్ల అవుతుంది అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. డేట్ పెట్టిన దగ్గర నుంచి ప్రార్థన చేయడం మొదలు పెడితే ఎవరు మాట్లాడట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు, ఏ దైవజనుల ద్వారా కూడా మాట రావట్లేదు. అయితే ఈ టైం కంటే ముందే ప్రధానం జరిగిపోయిందనమాట. ప్రధానం జరిగిపోయింది 6వ తారీఖున. ప్రధానంలో ఈ దైవజనులు చెప్తారేమో, ఆ దైవజనులు చెప్తారేమో, అమ్మ రోజా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, జాగ్రత్తగా వెళ్ళాను. ఎవరూ చెప్పట్లేదు. అయితే కారు బయలుదేరిపోయింది, కారు వస్తుంది అమలాపురం నుంచి. మేము ఎక్కేసాం, ప్రార్థన అయిపోయింది. ఎక్కేసిన తర్వాత బయలుదేరిపోతా ఉంది, కారు వచ్చేస్తుంది అమలాపురం. ఆ కారులో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ప్రభువా నువ్వు లేని ప్రయాణం నాకొద్దయ్యా, నువ్వు నాతో పాటు అమలాపురం వస్తానని చెప్పు, ఒక మాట నాకు దయచేదేవా అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నేను కూర్చున్న సైడు ఎండ తగిలేస్తుంది అనమాట. ఎండ తగిలేస్తే నా చీర ముసుగులా వేసేసారనమాట. ఎండ తగిలేస్తుందని ముసుగు వేసేస్తే ఆ ముసుగు లోపల ఏ తెలియలేని వేదన నన్ను వెంటాడుతూ ఉంది. దేవుడిలా రాలేంది నేను వెళ్ళకూడదు, నాకు చాలా భయం కదా, నేను చేయలేను కదా, నా వల్ల కాదు కదా, నాకు అంత జ్ఞానం లేదు, ఎవరికి ఏ మాట సమాధానం చెప్పాలో, ఎలా మాట్లాడాలో ఏమీ జ్ఞానం లేని దాని కదా. నా అసమర్థత అంతా గుర్తొచ్చేస్తూ ఉంది, అసమర్థత అంతా నా ఎంత చేతకాని దాన్నో అంత గుర్తు చేసుకుంటూ, నువ్వు లేనిది నేను అక్కడికి వెళ్ళకూడదు ప్రభువా, నువ్వు లేనిది నేను అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అలాగే ప్రార్థన చేసుకుంటున్నాను. మామయ్య గారు ఫోన్ చేశారు.
నా కారు నడుపుతున్నారు, ఇంకొక మామయ్య గారు కారు నడుపుతున్న మామయ్య గారు ఫోన్ చేశారనమాట. ఎక్కడున్నారు అని చెప్పేసి ఫోన్ చేస్తే ఒక 10 నిమిషాల్లో అమలాపురంలో ఉంటామని చెప్పారు. ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. ఎందుకు అమలాపురం వెళ్ళిపోతున్నాం, ప్రభువా నువ్వు నాతో మాట్లాడాల్సిందే అని చెప్పి అలా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ ఫోన్ ఆగిపోయిన వెంటనే కారులోంచి కాసేపటి తర్వాత ఒక పాట వచ్చింది. ఒక పాట ఏమున్నో తెలుసా? ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర అని పాట వచ్చినట్నే నాలో ఏదో తెలియలేని ధైర్యం. ఎందుకో తెలుసా? సైన్యాధిపతి, జీవము కలిగిన దేవుడు, దేవుళ్ళకే దేవుడు, రాజులకే రారాజు నాతో పాటు అమలాపురం వస్తున్నాడని ధైర్యంతో వచ్చేసానండి. అప్పటికే నాకు చాలా జ్వరం, నాకు అనారోగ్యం అస్సలు బాగోలేదు. పెళ్లి కుర్చీలో కూర్చుంటే కూడా నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను. అంత అనారోగ్యమైనా సరే నాకు తోడుండి దేవుడు ఆ మ్యారేజ్ అంతా చక్కగా అయిపోయింది. అనుకున్నాను, సేవ ఎలాగా, ఈ సంఘాన్ని వాక్యం చెప్పడం ఎలాగ నాకు రాదో, ఆలోచనలు రావు అనుకుంటాను, మనసులోనే ఉండిపోద్ది. ఆ మనసులో ఉన్న నాకు వచ్చిన ఆలోచనలు వివరించడం రాదు, ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, ఎక్స్ప్రెస్ చేయడం రాదు. ఎలా ప్రభు అని చెప్తే, నేను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేలా, ప్రాణమా కృంగిన సమయాన నేను లేవదీసి, కృంగిన సమయాన నేను లేవదీసి ఆదరించెను ప్రాణమా అని చెప్పి ఇంకొక చరణం వినబడ్డది. ధైర్యంతో వచ్చేసాను అమలాపురం. దేవుడు ఆయన సేవలో ఎంత బాగానో వాడుకుంటున్నాడో, యూట్యూబ్లో ఏంటి, మీడియాలో ఏంటి, సంఘంలో ఏంటి, ఆయనకి మహిమకరంగా వాడుకుంటున్నాడు. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఎవరు నన్ను బాగా చెప్పావమ్మా, ఎన్ని లైక్లు వచ్చినా, ఎన్ని షేర్లు వచ్చినా, ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు ఏమీ అనిపించదు. ఏమనిపిస్తుందో తెలుసా? ఇదంతా నా వల్ల ఏమయ్యే పని కాదు, నాతో పాటు దేవుడు నాకు తోడుగా వచ్చాడు కదా, ఆయనకే ఈ క్రెడిట్ అంతా చెల్లుతుంది, ఆయనకే ఈ మహిమ అంతా వెళ్ళిపోద్దని చెప్పేసి అలాగే అనుకుంటూ ఉంటాను. ఇంకా ఏంటో చెప్పనా, మా కుటుంబం కోసం చెప్పాలంటే చాలా చాలా ప్రేమగా చూస్తారు. మీరు ఆల్రెడీ విన్నారు చాలాసార్లు. నాకు ఈరోజు సంవత్సరం అయింది ఈ రోజు దాకా. ఈరోజు కూడా ఈ చీర అమ్మే కట్టారు, ఈ జడ అమ్మే వేసారు. నీ రోజు నా పెళ్లి రోజు అని చెప్పి నిన్నే తలస్నానం కూడా చేయించారు. సంవత్సరం నుంచి అమ్మే నాకు తలస్నానం చేయించారు, నిన్న కూడా అమ్మే తలస్నానం చేశారు. జడేసి ఇంత అందంగా నేను ఏం రెడీ అవి రావట్లేదండి మీ ముందుకి. అమ్మే నన్ను తన పిల్లని తల్లి ఎలా అయితే రెడీ చేస్తుందో, తన పిల్లని తల్లి ఎలా అయితే అందంగా ఉండి ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకుంటుందో, ఆ అమ్మ కోరుకున్నట్టు నన్ను రెడీ చేసుకుంటారు. తన కూతురులాగే నన్ను చూసుకుంటారండి. ఆ అమ్మకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం రోజులు కూడా నన్ను అత్తగారులు ఎప్పుడు నన్ను ట్రీట్ చేయలేదు, ఒక అత్తలా నన్ను ఎప్పుడు చూడలేదు. ఒక తల్లిలాగే తన బిడ్డలు ఎంతలా అయితే తల్లి ప్రేమిస్తుందో అలాగే నాకు ఆ ప్రేమను అందించారు. అండ్ అలాగే మా మమ్మీ చనిపోయిన తర్వాత కూడా నేను చాలా దారుణంగా అయిపోయానండి. చాలా మానసికంగా నేను చాలా కృంగిపోయాను. అందరూ చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చి, నీకు తల్లి లేని పిల్లవి, నీకు తల్లి లేదా, అనాథమైపోయి, అయ్యో తల్లి లేని పిల్లలు అని అందరూ అంటూ ఉంటే అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే అమ్మ వచ్చి అన్నారు,
రోజా నేను నీకు అమ్మను కదా, నేను నీకు లేనా అని చెప్పి అన్న వెంటనే నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి. ఎప్పుడు ఈ రోజుతో సహా ఎప్పుడు నాకు మా మమ్మీ గుర్తొచ్చినా సరే నేను వెళ్ళి అమ్మను పట్టుకుని ఏడుస్తాను. ఏడ్చిన ప్రతిసారి నన్ను గట్టిగా పట్టుకుని తన గౌగిట్లో పెట్టుకుని నన్ను చాలా ఓదార్స్తారు, చాలా బలపరుస్తారు. నేను ఎప్పుడు కృంగిపోయినా నాకు ఒక ధైర్యం చెప్తారు. అప్పుడున్నప్పుడు మా మమ్మీ ఎలా అయితే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, నీ మాట విషయం ఎలా ఉండాలి, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అని అప్పుడు మా మమ్మీ ఎలా అయితే చెప్పారో, పెళ్ళయ్యాక కూడా ఎలా అయితే చెప్పారో ఇప్పటికీ నాకు అమ్మ అలాగే చెప్తారు. ఒక తల్లి తన బిడ్డకి ఎలా అయితే చెప్పిందో మా మమ్మీ నాకు ఎలా అయితే చెప్పారో, రోజా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలమ్మా అని, ఈ సాక్ష్యం ఎలా చెప్పాలి అని చెప్పి అమ్మే నాకు చెప్పారు. ఈరోజు కూడా ఒక తల్లిలాగే నన్ను చెప్తూ ఉంటారు, నాకు తల్లిలాగే నాకు ఆదరిస్తూ ఉంటారు, ఎన్నో చేసి పెడతారు. ఒక అత్తగారు అనే ఒక గర్వం కూడా నా దగ్గర చూపించారు. నాకు బాగోకపోతే నా దగ్గరికి వచ్చి నాకు ప్లేట్ తెచ్చి టిఫిన్ పెడతారు, నాకు తినిపిస్తారు కూడా. అంత బాగా చూసుకుంటారు. ఈ సంవత్సరాల రోజులు అత్తగారులా నన్ను ఎప్పుడూ చూసుకోలేదండి. అమ్మలాగే చూసుకున్నారు, సొంత అమ్మలాగే చూసుకున్నారు. ఆ తర్వాత మా మామయ్య గారి విషయానికి వచ్చేసరికి ఆయన నాకు చాలా గారం పెట్టేస్తారండి, చాలా గారంగా చూస్తారు. నాకు ఏది కావాలితే అది కొంటారు. నేను అడగకుండానే మనసులో అనుకుంటాను, అది వెళ్ళి కొనుక్కుని వచ్చేస్తారనమాట. ఏదైనా సరే నేను సరిగ్గా తిండి తిన్నాను చెప్పి నేను తిన్నప్పుడు అక్కడే నించుని ఉంటారు. అరటిపండు తక్కువ వలిచి పెడతారు. అన్నం నాకు కలుపుకోవడం సరిగ్గా రావట్లేదని అన్నం కలిపి ఇస్తారనమాట. కొన్నిసార్లు అయితే తినిపించేస్తారు. ఈరోజు పొద్దున్న టిఫిన్ తినిపించేశారనమాట. నాకు టిఫిన్ తినట్లేదని చెప్పి తినిపించేస్తారు. చాలా ప్రేమగా చూస్తారు. నన్ను కూడా ఆయన ఎప్పుడు కోడల్లా చూడలేదు. లక్కీతో ఒక లక్కీలాగే నన్ను చూశారు, అంతగా ప్రేమించారు. ఇంకా నా భర్త విషయానికి వచ్చేసరికి, ఈయన విషయానికి వచ్చేసరికి చాలా ప్రేమిస్తారు, చాలా ఆదరిస్తారు, ప్రోత్సహిస్తారు. మా మామయ్య గారు కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తారండి. ప్రతి ఆదివారం వాక్యం చెప్పడానికి భయపడిపోతూ ఉంటే అంటారు, రోజా నీకు దేవుడు బోల్ శక్తిని ఇచ్చాడమ్మా, నీకు దేవుడు ఆయన వాక్కు శక్తిని ఇచ్చాడు, నేను వాడుకుంటాడు, నువ్వు అలా భయపడకూడదని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ, నాకు కూర్చోవడం అంటే ఇష్టం, అంటే అలా ప్రార్థన చేసుకుని అలా ఉండిపోవడం అంటే ఇష్టం. కానీ నన్ను ఎంకరేజ్ చేస్తూ పాట పాడు, ఆరాధన చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మామయ్య గారు ఏంటి, నా భర్త ఏంటి, చాలా ప్రేమిస్తూ, నా భర్త అయితే మా మమ్మీ చనిపోయిన తర్వాత నేను ఎప్పుడు ఏడ్చినా సరే ఆయన ఆదరిస్తూ, నేను ఉన్నాను కదా, మా అమ్మ ఉన్నారు కదా అని చెప్పి చాలా ఆదరిస్తూ నన్ను బలపరుస్తూ చాలా ధైర్యపరుస్తూ ఉంటారు. నా భర్తను బట్టి కూడా, నా అమ్మని బట్టి, మామయ్య గారిని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాళ్ళ నా జీవితంలో నాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే మా లక్కీ కోసం చెప్పవసరమే లేదు. అందరి ఇంట్లో, అత్తగారి ఇంట్లో ఒక విషయం ఉంటుంది. ఏంటంటే అత్తగారు బాగానే ఉంటుంది కానీ మరదలు అంటారు కదా, మరదలేనండి, మా లగ్గిని ఏమంటారు కూడా నాకు తెలియదు. పొద్దున్నే ఆలోచించుకున్నాను అనమాట, ఏమని చెప్పాలి సాక్షులు అని చెప్పి. మరదలు అంటారు కదా, ఆడబొడుచు అంటారు కదా. అందరూ అంటారు అత్తగారు అన్నా పర్వాలేదు కానీ ఆడబొడుచు మాత్రం చాలా డేంజర్ అంటారు. కానీ మా ఇద్దరికి అలాంటిది ఏముండదండి. మేమిద్దరం చాలా ఫ్రెండ్స్గా ఉంటాం. ఇద్దరు కొట్టేసుకుంటాం, ఆడుకుంటాం అనమాట. ఇద్దరు చిన్నపిల్లలాగే ఉంటాం, ఆడుకుంటాం. మా లక్కీ నాకు అన్నం తినిపించేది, నేను మా లక్కీకి అన్నం ప్రేమగా ఉంటాం. మీరు అందరు చూస్తారు కదా, ఆదివారం వస్తాం ఇంకిద్దరు పక్కన కూర్చున్నామంటే ఇంక చెవులు కొరికేసుకుంటాం అనమాట, నవ్వేసుకుంటాం. ఇది మా లక్కీ కూడా నన్ను చాలా బాగా ప్రేమిస్తుంది. ఏంటి ఆడబొడుచు అన్నట్టుగా బిహేవ్ చేయదు, ఒక ఫ్రెండ్ లాగా నన్ను చాలా ప్రేమతో ప్రేమిస్తూ ట్రీట్ చేస్తుంది అంతా కూడా. అండ్ అలాగే అమ్మమ్మ గారు, తాతయ్య గారు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. అమ్మమ్మ గారు నా కోసం కూరలు కూడా వండి పట్టుకొస్తారు. రోజా ఇది తిను, బాగుంటుంది, నీకు నచ్చుతుంది కదా అని చెప్పి పట్టుకొస్తూ ఉంటారు. ఆ తర్వాత చిన్న మామయ్య గారు ఏంటి, పెద్ద మామయ్య గారు, అందరూ, కీర్తి, సంఖ్య, అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఒక చిన్నపిల్లలా చూస్తారు. మా కుటుంబం అంతా, మా ఫ్యామిలీ ఏంటి, ఇటు సైడ్ ఫ్యామిలీ, అన్ని ఫ్యామిలీలు కూడా చిన్నపిల్లలా నన్ను చూసుకుంటూ ఎంత బాగానో చూసుకుంటారు. నన్ను బాధ పెట్టరు, ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అంత మంచి కుటుంబం ఇచ్చాడు. అండ్ అలాగే
అండ్ అలాగే మా సత్యబాబు అండి వీడియో కాల్ చేస్తారనమాట. వీడియో కాల్ చేసినప్పుడు అందరి వైపు సీరియస్గా మాట్లాడతారు మా సత్యబాబు. నేను ఆ వీడియో కాల్లో కనిపించిన వెంటనే నవ్వేసుకుంటారనమాట. అప్పుడు అమ్మ అంటారు, అదేంట్రా మా అందరితోనేమో అంత సీరియస్గా మాట్లాడుతూ మీ వదిన కనబడితే చాలు ఎందుకు అంతలా నవ్వేస్తామంటే, ఎందుకో అమ్మ వదిన చూసిన వెంటనే నాకు ఆనందం వచ్చేదంట. మా సత్యబాబు అయితే మా పెళ్ళి జరగడానికి ఎంత పోరాడారండి, చాలా పోరాడారు. అక్కడుండి మరి చాలా పోరాడారు. దాన్ని బట్టి మా సత్యబాబుని బట్టి కూడా చాలా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను దేవుణ్ణి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే సంఘం అండి ఎంతో ప్రార్థన చేసింది. ఈరోజు పెళ్ళై 1 సంవత్సరం అవ్విందంటే, పెళ్ళి జరిగిందంటే అమ్మాళ్ళు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన, తర్వాత దేవుని కృప, తర్వాత సంఘ ప్రార్థన మాత్రమే. సంఘం అలు పెరగకుండా 7 వారాలు బుధవారాలు ఏంటి, లైవ్ ప్రార్థనలు ఏంటి, చర్చిలో ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనలు జరిగినా పర్సనల్ ప్రేయర్స్లో కూడా సంఘం ప్రార్థిస్తూనే ఉంది. ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలండి. ఎంతగా నన్ను ప్రేమిస్తారో మీ అందరంటే కూడా నాకు చాలా ప్రేమ అండి. మీ అందరంటే నాకు చాలా అభిమానం కూడా ఉంది. మీ అందరిని బట్టి నేను దేవుడికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. నిలబడబోతే మైకు వదలదండి. పర్లేదు, ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలేద్దా రండి.